రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. దాదాపుగా 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దీని పట్ల విద్యార్థి సంఘాలు గతం నుంచి కూడా ఆందోళన చేస్తూ వచ్చాయి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి, చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించాలని చెప్పి విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయితే ఒకానొక దశలో ఉద్యమం ఊపందుకున్నటువంటి సమయంలో 1,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి హామీ ఇచ్చి ఆ డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటి వరకు కూడా ఆ చెప్పినటువంటి 1,200 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో మరోసారి విద్యార్థి సంఘాలు రోడ్డెక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏబీవీపీ ఆందోళన బాట పట్టింది. గడిచిన 2 రోజులుగా అన్ని కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆ అధికారులకు రిప్రజెంట్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళన కూడా చేసింది. ముఖ్యంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, ఉన్నటువంటి 5,800 కోట్ల బకాయిలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. లేని పక్షంలో విద్యార్థి లోకాన్ని అంతటినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.